మొత్తం కొత్తగా ఇప్పుడు రాజపేట డివిజన్తో కలిపి ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్కి విస్తృతంగా మనం రెడీ చేశాము. వ్యాక్సిన్ మొత్తం ప్రతి పిఎస్సికి మనం ఆల్రెడీ సరఫరా చేసి రెడీగా పెట్టుకుంటున్నాము. మన కడప జిల్లాలో మొత్తం 2,37,507 మంది పిల్లల్ని మనం ఎన్లిస్ట్ చేశాము. ఈ 2,37,507 మంది పిల్లలకి అందరికీ మనం పల్స్ పోలియో చుక్కలు వేసేదానికి రెడీగా ముందుగా ఉన్నాము. వీళ్ళందరి పర్పస్ 2,404 పోలియో బూతులను రెడీ చేస్తున్నాము. దాంట్లో మామూలు బూతులు 2,315 ఉన్నాయి, మొబైల్ బూతులు 57 ఉన్నాయి, ట్రాన్సిట్ బూత్స్ 32 ఉన్నాయి. ఈ మొబైల్ బూతులు అంటే ఒక వెహికల్లో ప్రోగ్రామ్ ఆఫీసర్ని పంపించి రూట్లో చెక్ చేసేదానికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా అందుబాటులో లేకుండా బూత్కు దూరంగా ఉన్న వ్యక్తులు ఎమర్జెన్సీగా వేయించుకోవాలంటే వాళ్ళకి మనం చుక్కలు వేయవచ్చు. అందుకోసం మొబైల్ బూతులు పెట్టాము. ట్రాన్సిట్ బూత్స్ అనగా రైల్వే స్టేషన్లు కానీ ఆర్టీసీ బస్ స్టేషన్స్ కానీ వీటన్నిటి కూడా బూత్లు పెట్టాము. ఎమర్జెన్సీగా ఎక్కడికైనా ట్రావెల్ చేస్తే వాళ్ళు బూత్కి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి అటువంటి వ్యక్తులందరికీ, చిన్నపిల్లలందరికీ మనం ఆ ట్రాన్సిట్ బూత్స్లో 2 పోలియో చుక్కలు వేస్తాం. ఈ 2 పోలియో చుక్కలు వేసుకోవడం వల్ల జీవితంలో పోలియో రాకుండా పూర్తిగా మనం నివారించవచ్చు. ఇప్పటికీ మనం భారతదేశాన్ని గమనించినట్లయితే పూర్తిగా పోలియో రహిత భారతదేశంగా తయారైంది. కానీ ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వేస్తున్నాము అంటే పొరుగు దేశాల్లో అయినటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ దగ్గర వైల్డ్ పోలియో కేసులు నమోదయ్యాయి. మన పక్క దేశాలే కాబట్టి అక్కడి నుంచి ఏదైనా ట్రీట్మెంట్ పర్పస్ కానీ లేదా ఇంకేదైనా పర్పస్ కానీ మన దేశానికి పోతూ ఉంటారు. వాళ్ళ ద్వారా మనకు సంక్రమించవచ్చు వైరల్ డిసీజ్ కాబట్టి ప్రభుత్వ పర్పస్ మన దేశంలో ఇంకా పోలియో డ్రాప్స్ వేస్తే మంచిది, ప్రివెంటివ్ పర్పస్ అని చెప్పి ఈ సంవత్సరం కూడా మనం వేసేదానికి రెడీ చేస్తాం. ఒకసారి డిసెంబరు, జనవరి ఆ ప్రాంతంలో పెట్టేవాళ్ళు. ఎమర్జెన్సీగా ఈ జూన్లోనే కండక్ట్ చేసి రెడీగా మనము పోలియోని ప్రివెంట్ చేసుకోవడానికి తయారు చేసాం. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రతిదీ వ్యాక్సిన్ రెడీగా ఉంది. ప్రతి పోలియో బూత్ను రెడీ చేసి పెట్టుకున్నాము. రేపు ఉదయకాలం పిఎస్సి పత్తీర్పల్లి అర్బన్ ప్రైమరీ సెంటర్ పత్తీర్పల్లిలో మన కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ ప్రోగ్రామ్ను లాంచ్ చేసి రేపు బూత్ డేగా ఉంటుంది. 29, 30 తేదీల్లో హౌస్ టు హౌస్ ఎవరైనా పిల్లలు రాకుండా మిస్ అయ్యి ఉంటే ఆ టైం లిస్ట్ చూసుకొని ఆ పిల్లవాడు ఏ హౌస్లో ఉన్నాడో ఆ హౌస్కి ఇంటికి వెళ్ళి మనం డ్రాప్స్ వేసి ద్వారా కార్యక్రమాన్ని విజయవంతం. మీరు కూడా సహకరించి ఈ పబ్లిసిటీని విజయవంతంగా అందరికీ స్ప్రెడ్ చేయాల్సిందిగా కోరుతున్నాను.